నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. చెప్తున్నారు మేమైతే బిందాస్ ఉన్నాం. మేము అందరం కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేసినాము. ఏడుకోతారో గెస్ట్ చేయండి, మీరు కామెంట్లో పెట్టుండి. ఎందుకు ఒక 5K కామెంట్స్ దాటాలి. మంచిగా పెట్టు. చూసుకున్నట్టయితే ఇప్పుడు టైం అయితే ఎంత అవుతుంది అంటే 5:54 అవుతుంది. ఇంకా ఒక 5 minutes అయితే మేము బయలుదేరుతాము. గెస్ట్ చేయరు, మీరే సపోర్ట్ చేయండి కొంచెం మాకు కూడా. మేము కూడా కొంచెం ఇట్లా పబ్లిక్ రావాలి, మేము కూడా ఇట్లా వైరల్ కావాలని మాకు కూడా ఉంటుంది, అందరికి ఉంటుంది, మీకు కూడా ఉంటుంది. కొంచెం సపోర్ట్ చేయండి. కామెంట్లు అయితే బాగా పెట్టండి. మేము ఇప్పుడు చూపిస్తాం, మేము వేడుకోతాము. మీరైతే కామెంట్ చేసి గెస్ట్ చేయండి ఒకసారి. హలో గ్యాస్, మేము తిప్పుకోతాం గ్యాస్. ఇంకోసారి తిప్పుకోతాం గ్యాస్. అందమైన జీవితం అందుకుంటే ఓవరం, లోకమంతా ఆనందాలు నిండేలాగా నే చేస్తాను. నిన్న నేను కలనులే, నేడు నేను నిజములే, వీళ్ళందరి కలలన్నీ నిజమయ్యేలా చేస్తాను. ఆకాశాన్ని తాకి పక్షినవుతాను. మామూలు అయితే నన్ను వినకుండా అరే ఇట్లా పని చేపిస్తారు. వాళ్ళేం పుట్టోతు ఎక్కువ అక్కడ ఎంజాయ్ చేస్తారు. మా అన్న అనేది చూసి మంచిగా కారు నడిపిస్తా అంటారు. మా చెల్లెనేమో ఇక నాకేం నేను ఫోటోలు దిగుతా రీల్స్ చేస్తా. మా పెద్దమ్మ అయితే ఆగది, ఆమె యూట్యూబ్ లో వీడియోలు చేస్తా ఉంటది. ఆయన దిక్కిదారు ఒక్కసారి అంటే చింటు బాయ్. హలో చింటు బాయ్. అయ్యో ఈ సామాన్ చింటు బాయ్ దగ్గరకు వస్తాడు. ఈ సామాన్లు అన్ని నేనే అదిరినా. మామూలు ఒక్కటి చేసిందిలే ఇడ. చేతులు గుంజుతున్నాయి, కాళ్ళు గుంజుతున్నాయి, కానీ ఏం చేద్దాం ఇక తప్పదు. సరే బిడ్డ, ఇక నువ్వు చేస్తావు కాబట్టి ఇక నిన్ను చేయమని చెప్తున్నారు వాళ్ళు. ఇక ఏమనుకోకు చేయాలి. అయినా మనకి మన అలవాటు, మనము గట్టిగా కూలి అంటే వాడు మస్తు పని చేస్తాడు, మనకి బుద్ధి వాళ్ళకి బలం ఉంటది. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? లొకేషన్ షిఫ్ట్ అయితే ఇప్పుడు ఏదైతే మేము ట్రిప్కి అయితే పోతున్నాం కదా, మధ్యలో మా కార్ అయితే పంక్చర్ అయిపోయింది. స్టిఫ్నీ కోసం చూస్తున్నాము, కానీ స్టిఫ్నీ అయితే చూస్తున్నాము కానీ స్టిఫ్నీ అయితే కింద పెట్టిరా అంట. లింకంగా దొరికింది స్టిఫ్నీ. బాన్లు అన్నీ తీసినాము. మా డాడీ అయితే ఇప్పుడు మూడు ఖరాబ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ఇంకా దేవుని దయ అనుకోవాలి. ఇంకా అడవిలో ఆగిపోలేము. ఇక్కడ మంచిగా జర టౌన్ ఉంది కాబట్టి ఇక్కడనే జర వచ్చింది పంక్చర్ అయింది తెలిసింది ఇప్పుడే. లేకపోతే ఇంకా వేరే ఉంటుంది కథ, అడవిలో ఆగితే. చూసుకున్నట్లయితే మా చెల్లెలు ఆల్రెడీ చెప్పేసిందంట కదా మీకు అందరికీ. మేము సాక్షి గణపతి కాడికి వచ్చినాము. నేను నెక్స్ట్ ఒక టెంపుల్ పోవాలంటే ఆ టెంపుల్ మీరు గెస్ట్ చేయండి. మీకు ఆల్రెడీ అర్థమైంది అనుకుంటా ఏ టెంపుల్కి పోతున్నాము. నిన్న కామెంట్ చేయండి. ఇప్పుడైతే మేము పోతున్నాము. మా వాళ్ళందరూ అయితే ఇప్పుడు ఇక్కడ దర్శనం చేసుకుని అందరూ వస్తున్నారు. ఇప్పుడైతే ఆ గుడికి అయితే పోతున్నాము. అడిగి పోయినాక చూపిస్తాయి ఇప్పుడు. బాయ్. సో హే గాయ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సారీ. ఎందుకంటే మేము టూర్కి వెళ్ళిందే శ్రీశైలం టెంపుల్కి, కానీ ఆ శ్రీశైలం వీడియోలో మేము పెట్టలేకపోయినాము. ఎందుకంటే అక్కడ టెంపుల్లోకి ఫోన్ అలవలేదంట. ఒక లాకర్లో పెట్టి టెంపుల్లోకి వెళ్ళాలి అని ఉండే. సరే అని లాకర్లో పెట్టి వెళ్ళిపోయినాము. అట్లా ఆ వీడియో అనేది తీయలేకపోయినాము. ఆ శ్రీశైలం నుంచి నెక్స్ట్ పాలధార పంచదారకి వెళ్ళినాము. అక్కడ పాలధార పంచదార ఏంటంటే అక్కడ ఒక వింత ఒకటి ఉంది. గుట్టలలో నుంచి వాటర్ వస్తాయి. ఆ వాటర్ చాలా టేస్ట్ ఉంటాయి. ఒకసారి తాగిరంటే ఉన్న రోగాలన్నీ పోతాయంట. అక్కడ నమ్మకం. చాలా టేస్ట్ ఉన్నాయి వాటర్ అయితే. ఆ వీడియో పెట్టినాం, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.
మేము ఈరోజు శ్రీశైలం వెళ్తున్నాము. శ్రీశైలం వెళ్ళే దారిలో మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ పర్షాన్ బాయ్స్ కాటేజ్ ఇక్కడ ఆగడం జరిగింది. పర్షాన్ బాయ్స్ ఇమ్రాన్ కలుస్తారేమో అనుకున్నాము, కానీ వాళ్ళు నైటే వెళ్ళిపోయారంట. సో సార్, నెక్స్ట్ టైం ఇంకోసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇమ్రాన్ బాయ్ కలిసే వెళ్తాము. ఓకే, థ్యాంక్ యూ, బై బై. ఫోటో దిగుతలే, నేను వీడియో చేస్తున్నా. అడ్డం వస్తే ఎట్లా కనబడుతుంది? నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. ఇంకోసారి మానందుకు వచ్చినాం, శ్రీశైలంలో నైట్ అయిపోయింది. మానందుకు వచ్చినాం, నైట్ అంతా చెప్పినా నైట్ ఆడ స్టే చేసినామని అయిపోయింది. మానందుకు వచ్చినాం, అందరం అయితే దర్శనం కోరుతున్నాం. ఒకసారి మానంద టెంపుల్ చూడండి ఎంత మంచిగా ఉందో. గుళ్ళకైతే వచ్చినాం, దర్శనం అయిపోయింది. ఫోన్లలో లేవు, కానీ ఫోన్లు తీసుకొచ్చా. మస్తు భయం అవుతుంది. మా డాడీ వాళ్ళకి తెలియదు, మా పెద్దమ్మకి ఒక్కమ్మకి తెలుసు, ఇక మా అన్నానికి తెలుసు. మస్తు భయం అవుతుంది, ఏం చేయాలి అర్థం అవుతలేదు. తెలిసి నాకు కొట్టాలని అనిపిస్తుంది, కానీ దాచిపెడదాం ఎట్లా అట్లా మెల్లగా చూడు, మెల్లగా పోదాం. ఇక అందరూ తిరుగుతుర్రు, ఇక్కడ అందరూ వాకింగ్ చేస్తారు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఫుల్ వీడియో అప్లోడ్ చేసి సాయంత్రం కల్లా మీకు మొత్తం వీడియో పెడతాం. ఇక ఇది దర్శనం అయిపోయినాక ఇంటికి ఒకటి తినేసి అంతే. ఇక మా ట్రిప్ అయిపోయింది. మా తమ్ముడు చూడండి, ఇది చెప్తాడు అనుకుంటారా, వీడు ఏం చెప్తాడు, వీనికి ఏం తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మహానంది దర్శనం అయిపోయింది ఇప్పుడే. ఇంకా మొత్తం అందరినీ దర్శించుకున్నాము. ఈ తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏందో కాసేపు అయినాక కొంచెం తినేసినాక చూస్తాం. నెక్స్ట్ వీడియోలో చెప్తాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము గురువారం అనగా బయలుదేరి శ్రీశైలం, అలాగే మానంది, అలాగే అహోబిలం ఇక్కడికి రావడం జరిగింది. దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాం. అహోబిలం గుడికి అయితే వచ్చినాం కదా. అందరూ ఫస్ట్ గుడి పూజేసిండే, అందరూ వచ్చి గుడి దగ్గర పోయి డోర్ మీద తాకుతున్నారు. అందరూ మా జర డౌట్ తోటి ఉండే, ఎందుకు తాకుతురు అని. కొంతమంది అడుగుదామనుకున్నాం, మీ అంకుల్కి అయితే అడిగినాము. చెప్పు నాకు ఎందుకు తాకుతారు. ఇక్కడ బల్లి అనేది ఉండేది, అది తాకితే కానీ మన ఇండ్లలో కానీ ఎప్పుడన్నా కానీ ఏదో కుడి భుజం మీద ఎడ భుజం మీద పడితే ఏదో మనకు ఏదో దోషం అని అంటారు. అట్లా దోషం ఉండదని చెప్పి దాన్ని తాకుతారు. అంకుల్ ఏం చెప్తున్నా అంటే దోషం పోతుందన్నా ఇంకా. అంకుల్ ఏం చెప్తున్నా మనకి ఇప్పుడు ఇంట్లో మనం సామాన్లు ఉంటాయి, ఇంట్లో బల్లు ఇట్లా ఉంటాయి కదా, అవి అనేది మనం పడినా కానీ ఏం ప్రాబ్లం మనకు ఉండదు అని ఒక నమ్మకం. వచ్చాడు దాన్ని ఆ డోర్ని తాకితే అన్నీ పోతాయి, దోషాలన్నీ పోతాయి అని అంత నమ్మకం అంటారా. థ్యాంక్ యూ అంకుల్. బొంబే అహోబిలం వచ్చినా హాయ్ ఫ్రెండ్స్, మేము గురువారం సాయంత్రం అనగా ఇంటి నుంచి బయలుదేరి సాక్షి గణపయ్య, అలాగే శ్రీశైలం, మహానంది, అదేంటది ఏంటది మహానంది కాదు, వాటర్ ఏంటది, పాలధార, పంచదార, మహానంది, అహోబిలం అన్నీ పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్తున్నాము. ఇంటికి వెళ్తున్న సందర్భంగా ఇప్పుడు టెంపుల్స్ అన్నీ తిరిగేసి వచ్చినాం కాబట్టి నాన్ వెజ్ తినొద్దు, అందుకని ఓన్లీ వెజ్ మాత్రమే తింటాము. ఓకే, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. యాక్షన్. కెమెరా రోలింగ్. హాయ్, వస్తాం బాబు, నమస్కారం.